హాయ్ నమస్తే వెల్కమ్ టు మోని క్యూట్ టాక్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి కుడిదేల తిరునాళ్ళ వీడియో అండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే ఎక్కువ ఏం లెంతీగా ఉండదండి. చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇది తేరు రోజు వీడియో అండి. తేరు రోజు వచ్చేసి ఇక్కడ తేరు వెళ్ళేది లైటింగ్ లేక సరిగా రాలేదు. ఇది టెంపుల్, శివుని కళ్యాణం రోజు జరుగుతుంది, తర్వాత తిరునాళ్ళ జరుగుతుంది. టెంపుల్లో వినాయకుడు, నెక్స్ట్ శివుడు ఉంటాడు, తర్వాత అమ్మవారు ఉంటారండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు టెంపుల్. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి తిరునాళ్ళ. ఈ తిరునాళ్ళ వచ్చేసి మార్చి 5th జరిగిందండి, సండే రోజు జరిగింది. చూడండి, శివుడు విగ్రహం అనేది బాగా చిన్నగా కనబడుతుంది. దూరం నుంచి చేసాం కాబట్టి జూమ్లో చూపిస్తున్నాను. తేరు అయిపోయిన తర్వాత, రథం ఊరేగింపు తర్వాత అందరూ గుడికి వెళ్తారు. ఇక్కడ బయట గుడి దగ్గర అంత డెకరేషన్, బాణాలు అన్నీ బాగా కాల్చారండి. చాలా బాగా జరిపారు. ఇవన్నీ మామూలు బాణాలు, బుర్జులు అవి పెడతారు కదా, అవి అక్కడ పేలుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయట కూడా తిరునాళ్ళ బయట బెలూన్స్ అవి పెట్టుకొని ఉంటారు. గ్యాస్ బెలూన్స్, మామూలు బెలూన్స్, మళ్ళీ పిల్లలు ఆడుకునే బొమ్మలు, అవన్నీ చాలా డెకరేషన్ ఉంటాయి. చాలా చాలా వస్తువులు కూడా ఉంటాయి కొనుగోటివి. తిరునాళ్ళ అయిపోయిన తర్వాత ఆ రోజు కాకుండా మరుసటి రోజు నుంచి చాలామంది వెళ్తూ గాజులు అంట, పిల్లల బొమ్మలు, అవన్నీ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. ఇంకా అవన్నీ తెచ్చుకుంటుంటారనమాట. ఇదైతే చాలాసేపు ఒక 10 to 15 మినిట్స్ దాకా వెలుగుతూనే ఉందండి. నేను లాస్ట్లో తీసాను, ఇంకా అయిపోయినట్టుంది లాస్ట్. అక్కడ ఎక్కడ మీద పడతాయో అని జనాలు భయపడుతూ ఉన్నారు. చూడండి ఎట్లా వెళ్తున్నాయో. ఇక్కడ తేరు పక్కలే ఉంది. అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇలా చేశారనమాట. ఈ వీడియో టూ డేస్ కలిపి తీసిన వీడియో అండి. ఇది నెక్స్ట్ తిరునాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒకటి అకేషన్ ఉందన్నమాట మా అక్క వాళ్ళ ఇంట్లో, అది కూడా తీశాను. అది వచ్చేసి ఎల్లమ్మ అంటారు కదా, అక్కడ సైడ్ జమ్ములమ్మ అంటారు. అది కూడా తీశాను, అది కూడా ఉంది వీడియో. నెక్స్ట్ కంటిన్యూ అదే వస్తుంది. పిల్లలకు బెలూన్స్ చూస్తే చాలు నాకు బెలూన్ అంటారు. ఇక్కడ మా అక్క కూతురు శాన్వి, ఒక రథం అండి ఇక్కడ ఉండేది. అందరం వచ్చి ఇక్కడ నిలబడ్డాం చూడండి. గుళ్ళో కొన్ని పిక్స్ దిగాం. ఇది గుళ్ళో దిగిన పిక్స్. గుడి బయట డెకరేషన్ దగ్గర కూడా కొన్ని పిక్స్ దిగామండి. ఇది ఇక్కడ డెకరేషన్ దగ్గర అక్క, చెల్లెలు, మా అక్క కూతురు. నెక్స్ట్ డే వచ్చేసి పారవేట జరుగుతుంది. తేరు ఎంత బాగా జరుగుతుందో పారవేట కూడా అంతే బాగా జరుగుతుంది. పారవేట రోజు దేవుడు వచ్చేసి ఒక పొలంలో ఉంటాడు. ఆ పొలం దగ్గరికి తీసుకొని వస్తారనమాట దేవుణ్ణి. అక్కడ మేకకు తోక కట్ చేసి పంపిస్తారు. ఆ మేకని ఎవరైతే తెస్తారో ఆ మేకని వాళ్ళకే చేస్తారనమాట. ఆ మేక దొరికేంత వరకు పార్వట దేవుడు అక్కడ నుంచి కదలడు. అలా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం చాలా లేట్ అయింది. నైట్ 9 అలా అయిందనమాట. చీకటి అయ్యేసరికి ఆ మేక కనబడలేదు. పార్వట దేవుడు అది వచ్చేంత వరకు, వాళ్ళకి దొరికేంత వరకు అక్కడి నుంచి వెళ్ళాడనమాట. అందుకోసం ఈ సంవత్సరం మాత్రం చాలా లేట్ అయింది. చూడండి, ఇప్పుడు దేవుడు వస్తున్నాడు చూడండి. ఇది పార్వట దేవుడు గుర్రం మీద దేవుడు వస్తాడనమాట, ఊరేగింపులాగా వస్తాడనమాట. ఇది ఊరు బయట పొలంలో జరుగుతుంది పారువేట అనేది. నెక్స్ట్ డే వచ్చేసి మా అక్క వాళ్ళు జమ్ములమ్మని చేస్తున్నారు. అక్కడికి ఇంక అందరం పొద్దున్నే రెడీ అందరూ వెళ్తున్నాము. వెహికల్లో అన్నీ లగేజ్ అన్నీ సర్దేసుకొని, అది కూడా ఊరి బయటే ఉంటుంది. అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ దగ్గర కూర్చొని మనం ఎల్లమ్మని ఎలా చేస్తారో అక్కడ కూడా అలానే చేస్తారు. ఇంకా వెళ్తున్నారు. ఇది ఇంటి ముందర అనమాట, షాప్ ఉంటుంది. షాప్ ముందరే అది పెద్ద చెట్టు ఉంటుంది. నెక్స్ట్ డేనే కాబట్టి ఇంకా డెకరేషన్ కూడా తీయలేదు. డెకరేషన్ చేసేటివి అదే తిరునాళ్ళ డెకరేషన్ తీయలేదు. అందరు వెళ్తున్నారు వెహికల్లో. ఈ
ఈ చెట్టు మర్రి చెట్టు అండి. ఇది చాలా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఉన్న చెట్టు అంట. 100 ఏళ్ళు ఉంటాయంటారు ఈ చెట్టుకి అందరూ. చాలా పెద్ద చెట్టు. పురాతన కాలమైన చెట్టు అంటే ఇదే ఉంటుంది. మర్రి చెట్టు ఇది. మర్రి ఊడలు కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యానర్ లాగా పెట్టారనమాట. అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు మీదనే ఉంటుంది కాబట్టి బాగా కనబడుతూ ఉంటాయి. ఇది వెళ్ళిన తర్వాత అన్నీ దింపేశారు. పిల్లలు బాగా ఇష్టంగా దాని చుట్టూ ఆడుకుంటూనే ఉన్నారు ఆ మేకపోతు చుట్టూ. నేను పట్టుకుంటా అని పిల్లలు. వీడు మా బాహుబలి. ఇక్కడ ఎల్లమ్మ కుండకి బొట్లు పెట్టేసి అన్ని కంకణాలు, పూలు అన్నీ పెడతారండి. ఇక్కడ డెకరేషన్ అన్నీ ఏమని చేస్తారు, కుంకుమ బొట్టు అన్నీ అలంకరించి ఇలా చేసి చీర పెట్టేసి ఒక టెంకాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత తీసుకొని గుడికి వెళ్తారనమాట. నైవేద్యం తీసుకొని గుడికి వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్మవారికి బలి ఇచ్చి మేకపోతుని మళ్ళీ తీసుకొని వచ్చి అందరికి వడ్డించి పెట్టి ఇంటికి వెళ్తారు. ఇక్కడ నైవేద్యాలు పెడుతున్నారు అమ్మవారికి. తర్వాత ఇక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి పెట్టిన ప్రసాదం అందరు కూర్చొని ముత్తైదువులు అందరూ పంచుకుంటూ ఇలా షేర్ చేసుకుంటారు. ఒకరికొకరు ఇచ్చుకుంటూ షేర్ చేసుకొని తింటారు. ఆ వీడియో అనేది ఇక్కడ తిన్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా కళ్ళు పెడతారు. ఆ కళ్ళుని ప్రసాదంలాగా అందరూ మనం తీర్థంలాగా ఎలా తీసుకుంటామో అలా తీసుకుంటారు. తాగాలి అంతే, కళ్ళు కాబట్టి అమ్మవారిది కొంచెం కొంచెం తీసుకుని ప్రసాదంలాగా తీసుకుంటారు. అక్కడ ఇదే కామెడీ చేసుకుంటూ పిల్లలు ఉన్నారనమాట పక్కల చుట్టుపక్కల. ఏం తాగుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు పిల్లలు. ఈ వీడియో అంతా పిల్లలే తీశారండి. టెంపుల్కి వెళ్ళి వచ్చిన వీడియో కూడా ఉంది. టెంపుల్లో అమ్మవారిని కూడా చూపిస్తాను. చిన్నగా ఉంటుంది టెంపుల్, అంత పెద్దగా ఏమి ఉండదు అనమాట. ఇదంతా చుట్టుపక్కల ఇది కూడా పొలం దగ్గరే చేసుకుంటుంటాము. పక్కనే కెనాల్ బ్రిడ్జ్ ఉంటుంది, వరి పొలాలు ఉన్నాయి, అన్ని పొలాలు ఉంటాయి అన్నమాట దగ్గరలో. షెడ్ లాగా వేసాను అనమాట. టెంట్ వేసుకొని కూర్చున్నాము అందరం. ఇంకా ఇక్కడ పొలాలు ఉన్నాయి చూడండి. ఇది కంకి చేను, మొక్కజొన్న ఉంటాం కదా అది మొక్కజొన్న పొలం ఇది. అక్కడ కాలువ ఉంటుంది, అది వచ్చేసి వేప చెట్టు. ఇక్కడ ఆడపిల్ల డిస్కషన్స్ అనమాట, ముచ్చట్లు పెట్టుకొని ఉన్నారు అక్క చెల్లెలు. వీడియో తీస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇది టెంపుల్లో అమ్మవారు. రష్ ఉండింది కానీ లాస్ట్కి చివరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగా దర్శనం అవుతుందని లేట్గా వెళ్ళాం అనమాట. ఆఫ్టర్నూన్ అయితే అందరు ఎక్కువ మంది ఉంటారు. ఒక 5 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఎవరు ఉండరు. తర్వాత అమ్మవారికి ఎదురుగా త్రిశూలం ఉంటుంది, అక్కడ పెట్టేసి మొక్కేసి వస్తామన్నమాట. మేకపోతుని మేకపోతుని బలిచ్చి ఇక్కడ తెస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అన్నీ కట్ చేస్తున్నారు. కట్ చేయడానికి రావట్లేదని చూసుకుంటూ వీళ్ళు చెక్ చేసుకుంటూ పిల్లలు వీడియో తీస్తూ ఉన్నారు ఇక్కడ. అంతేనండి, ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అంతా ఇదే ఉంటుంది, కటింగ్, అందరికీ పెట్టేదన్నమాట, వడ్డించేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. సింపుల్ వీడియో, చాలా 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 రోజుల తర్వాత వీడియో పెట్టానండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.